రాష్ట్రంపై సైబర్ వల 50 నెలల్లో 4,724 కోట్లు చోరీ. ఈ ఏడాది 2 నెలల్లోనే దగ్గర దగ్గర 257 కోట్లు కొల్లగొట్టిరట. 2022 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితులకు తిరిగి ఇప్పించింది 382 కోట్లు. ఆర్టీఏకి దరఖాస్తు చేస్తే ఆర్టీఏ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అట ఇది. నిజంగా ఈ అత్యాశ కొందరిది, అమాయకత్వం మరికొందరిది అన్నారు కదా. నిజంగా సైబర్ నేరాలు ఎంత పెరిగినాయి అంటే విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్నగాక మొన్న మనం చూసినాం కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లాస్ట్కి ఆయనకు కూడా ఫోన్ చేసి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, మీరు 2,500 చొప్పున కొంతమందికి కట్టాలి అంటే అది లెక్క కడితే ₹1,00,000 అయిందట. ఆ ₹1,00,000 ఆయన అకౌంట్ నుంచి పంపించిండు. నియోజకవర్గంలో 40 మందికో 50 మందికో మంచి జరిగితే మంచిదే కదా ఆ స్కీమ్ ప్రకారం తీసుకుంటే. సో వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకున్నాడు ఎందుకు, నేనే ఇస్తా అని ₹1,00,000 ఆయన ఇచ్చిండు. ఇచ్చి తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా ఫోన్ కలుస్తలేదట. అని ఏమనుకున్నారు, ఆ తొందరపాటులో ఇవాళ లాస్ట్ సార్ మీకు చెప్పడం మర్చిపోయినట్టున్నారు అని ఇంకా చాలా మంది పేర్లు తీసుకున్నాడట ఆయన నమ్మకంగా. ఇప్పుడు నమ్మకంగానే చెప్తారు చాలామంది. ఏంది అంటే బ్యాంకు నుంచి ఫోన్ చేసినామని, నిజంగా బ్యాంకు నుంచే ఫోన్ వచ్చిందేమో అని నమ్మేటట్టు చెప్తారు. మీ ఓటీపీ చెప్పుర్రి అంటారు, మొబైల్కి ఒక నెంబర్ వచ్చిందని. లేకపోతే ఆ డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ మీది, దాని మీద ఒక డీటెయిల్స్ ఉంటాయి, 3 నెంబర్లు ఉంటాయి, అది చెప్పుర్రి, లేకపోతే మీ పిన్ చెప్పండి. ఇట్లా చాలా పెరిగినాయి, ఈ నేరాలు పెరిగినాయి. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అవేర్నెస్ కల్పిస్తున్నాయి, కానీ ఏదో ఒక చిన్న పొరపాటు లేకపోతే చిన్న అంటే చూసుకోకపోవడం మనం దాంతో ఏమవుతుంది అంటే వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు, ఎవరైనా సరే దీని బారిన పడుతున్నారు. గతంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉండే, ఆయనది కూడా సేమ్ ఇట్లనే కంప్లైంట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ డే రోజు కంప్లైంట్ ఇచ్చిరట. కానీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. గతంలో ఏమొస్తుండే మనకి బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయి అన్న లెక్క చేసేటోళ్ళు. అది ఇక ఇది అవేర్నెస్ కల్పించడంతో బ్యాంకు నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీ ఓటీపీ చెప్పుర్రి అనగానే చెప్తలేరు ఎవరు. అర్థమైపోయింది అందరికీ. ఊర్లలో ఉండేంత వరకు కూడా అందరికీ దాదాపు అర్థమైంది, ఆ పలానా ఫోన్ వస్తుంది, పలానా ఓటీపీ చెప్పమంటే చెప్పొద్దు మేము అనేది జనాలకు అర్థమైంది. అర్థమవుతూనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఆధార్ కార్డుకి సంబంధించిన లింక్ ఏదో పంపినామని దాన్ని డౌన్లోడ్ చేసి దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చేయాలి, దాన్ని క్లిక్ చేయిరి అని అంటున్నారు. ఆ ఆధార్ కార్డుకి సంబంధించిందనో ఇంకొకటో. ఈ మధ్య అయితే ఎట్లయిపోయినాయి అంటే కొన్ని వెహికల్కి సంబంధించింది చలాన్ ఏదో వచ్చింది మీకు, ఇగో ఈ లింక్ క్లిక్ చేసి చలాన్ పే చేయిరి అని వస్తుంది. అది వెహికల్కి సంబంధించిన గవర్నమెంట్ పంపే చలాన్ లింక్ కాదు, అది కూడా ఇట్లాంటిది సైబర్ నేరగాళ్ళది. ఒకవేళ మనం అరే నిజంగానే నా వెహికల్ ఏందన్నా రాంగ్ పార్కింగ్ చేసినేమో, లేకపోతే హెల్మెట్ పెట్టుకోకుండా పోయిన్నేమో, స్పీడ్ పోయిన్నేమో, చలాన్ వచ్చినట్టుంది, తొందరగా కట్టేసేద్దాం, చలాన్ కట్టేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది, ఎక్కడన్నా వెహికల్ ఆపుతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ ఆపి చెక్ చేసి చలాన్లు ఉంటే కనుక కట్టూర్రి, కట్టిన తర్వాత పొండి అని చెప్తున్నారు. అట్లా చలాన్లు కోసం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపుతారు. సరే మనకి లింక్ వచ్చింది కదా, డైరెక్ట్ ఓపెన్ చేసి కట్టేసేద్దాము అని కడదామని లింక్ ఓపెన్ చేసిరనుకో, కథం, అవి కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఇట్లనే ఇంకా చాలా రకరకాలు వాళ్ళు రూపాలు మార్చుకున్నారు. ఇప్పుడు ఏంది ఏదో స్కీమ్ అని, లేకపోతే గతంలో ఒక ఫోన్లు వస్తుండే చాలా, ఏంది మీరు పలానా దాంట్లో అసలు మీరు ఎక్కడ నెంబర్ ఇచ్చి ఉండరు, ఆ స్కీమ్ మీకు తెలిసి కూడా ఉండదు, కానీ మీరు రాసిర్రు సార్ గతంలో ఏదో మాల్కు పోయినప్పుడు ఎక్కడికో పోయినప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చిర్రు, ఈ ఫోన్ నెంబర్కి లక్కీ డ్రాలో మీరు ఇంత ప్రైజ్ మనీ గెలుచుకున్నారు, ఆ డబ్బులు రావాలంటే మీరు ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఆ డబ్బులు కట్టుర్రి అంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, సరే అదేమో కోట్లల్లో ఉంటుంది, వీళ్ళు అడిగేది లక్షలలో అడుగుతారు. సరే నేను లక్షలలో పంపిస్తే నాకు కోట్లల్లో వస్తుంది కదా, పంపిస్తే ఏమవుతుంది అనుకొని పంపిస్తారు. కొంతమందికి వేలల్లో కూడా అడుగుతారు. చిన్న చిన్న అమౌంటే కదా పంపిస్తే అక్కడేమో అట్రాక్టివ్ అమౌంట్ కనిపిస్తుంది. మీకు 10 లక్షలనో 15 లక్షలనో కోటి అనో 2 కోట్లనో చెప్తారు. చెప్పినప్పుడు ఏంది మిమ్మల్ని 50,000 పంపమంటే 50,000 కదా నేను ట్యాక్స్ అమౌంట్ పంపుతున్నా, నాకు 2 కోట్లు వస్తుంది కదా అనే దాంతో పంపుతారు. కానీ 50,000 పోతాయి. ఒకవేళ అకౌంట్లో ఇంకేమన్నా ఉంటే కనుక ఆ లింకును ఓపెన్ చేసి మిగతా ఈ డబ్బులు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇదివరకు నేరాలు వేరేలాగుంటుండే, ఇప్పుడు రూపం మారుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటే దానికి చిక్కకుండా ఎట్లా చేయాలి అనే దానికి కొత్తగా పట్టుకొస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఆధార్ లింక్ లాంటివి ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, నిజంగానే లింక్ కావచ్చు అనుకుంటాం. బ్యాంకుల నుంచి ఏదన్నా మెసేజ్ వస్తే కనుక నిజంగానే బ్యాంకు నుంచి వచ్చిందేమో అనుకుంటారు కదా. వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు బ్యాంకు నుంచి వచ్చినప్పుడు నిజమేనేమో అని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అసలు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మొద్దు, ఏది సైబర్ నేరగాళ్ళు పంపిస్తున్నారు, ఏది అసలైన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టంగానే అయింది. ఇప్పుడు
చాలా కష్టంగా అయింది. ఏడికొచ్చింది అంటే అసలు ఏదన్నా లింక్ వచ్చింది అంటే ఓపెన్ చేయడానికి కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఆ లింక్ ప్రాపర్‌గా వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందా, వేరే దగ్గర నుంచి వచ్చిందా అనేది. ఇట్లా బయటకొచ్చేటివి కొన్ని, బయటికి రానివి ఇంకా మస్తుంటాయి. చాలామంది బయటికి రానోళ్ళు ఉంటారు. కొంతమంది ఏంది అంటే కంప్లెయింట్ చేయడానికి కూడా చెయ్యరు కొంతమంది. తక్కువ అమౌంట్ అనుకోండి, కొంతమంది కంప్లెయింట్ చేయరు. కొంతమంది కంప్లెయింట్ చేస్తారు. చేసినా రికవర్ అయ్యేది చాలా తక్కువ. ఈడ కనిపిస్తుంది కదా! దగ్గర దగ్గర 382,00,00,000 రికవర్ అయినాయట. ఎట్లుంటదంటే మీరు ఏదన్నా అకౌంట్‌కి పంపిస్తే ఆ అకౌంట్‌ల దగ్గర ఏముండదు పైసలు. మల్టిపుల్ అయ్యి ఏదో ఫైనల్‌గా చేరేటువంటి వాళ్ళకి పోవడానికి ముందు 50, 60 ట్రాన్సాక్షన్‌లు చేస్తారట వాళ్ళు. అట్లా చేయడంతోని ట్రేస్ చేయడం కూడా పోలీసులకి చాలా ఇబ్బంది అవుతుంది. మీరెంత టైంకి కంప్లెయింట్ చేసినా కూడా ట్రేస్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది పోలీసులకు కూడా. కేవలం అవేర్‌నెస్ తప్ప దీనికి ఇక మందు కనిపిస్తలేదు దాదాపుగా. ఎందుకంటే రికవరీ కూడా చాలా తక్కువనే అవుతుంది కదా! అవేర్‌నెస్సే. ఎవరన్నా ఫోన్ చేస్తే మనం బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది అంటే గనక వాళ్ళు ఏదన్నా ఓటీపీ చెప్పమంటే ఇంకొకటి చెప్పమంటే చెప్పకండి. ఎప్పుడు ఏ బ్యాంకర్లు కూడా ఓటీపీలు చెప్పమని ఫోన్ చెయ్యయి. మీ డెబిట్ కార్డో క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పమని ఫోన్లు చెయ్యయి. కేవలం కేర్ఫుల్గా ఉండడం ఒక్కటే దీనికి సొల్యూషన్ లెక్క కనిపిస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త మోసాలు తెర మీదకి వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉండడం ఒక్కటి తప్పించి ఇంకా అవకాశం కనిపిస్తలేదు. కొత్త కొత్త టెక్నాలజీ వచ్చిన కొద్దీ కొత్త కొత్తగా మోసం చేసేటోళ్ళు బయటపడుతున్నారు. ఇదివరకు ఏంది, ఇళ్లలో దొంగతనాలు జరుగుతుండే. గతంలో దొంగతనం జరిగి ఇళ్లల్లో డబ్బంతా ఎత్తుకుపోయారు, బంగారం ఎత్తుకుపోయారు, వెండి ఎత్తుకుపోయారు, పైసలు ఎత్తుకుపోయారు అనేటోళ్ళం. ఇప్పుడు ఏంది అంటే ఇళ్లలో దొంగలు వాడుడు కాదు, మొత్తం ఫోన్లు అయిపోయింది, అరచేతుల ప్రపంచం అయిపోయింది. ఏం కావాలన్నా ఫోన్ల నుంచి చూసుకుంటున్నాం. మొత్తం ఒక ఫోన్లో ఒక మెసేజ్తోని నీకున్నది మొత్తం ఊడ్చిపెట్టుకొని పోతున్నారు. ఇళ్లలో దొంగతనాలు కాదు, నీ ఫోన్తోని మొత్తం దొంగతనం అయ్యి మొత్తం పోతుంది. కేర్ఫుల్. సైబర్ నేరగాళ్ళ పట్ల ఎవ్వరు వీళ్ళు వాళ్ళని కాదు, చదువుకున్నోళ్ళు చదువుకోనోళ్ళు, ముసలోళ్ళు పడుసోళ్ళు, లేకపోతే అవగాహన ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఏమీ లేదు. ఎవరైనా సరే ఒక్క చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండడం తప్ప ఇంకా ఆప్షన్ ఏం లేదు. అందరు కూడా కేర్ఫుల్గా ఉండుర్రి.